ఏదైతే మీరు అన్నారో ఏదో క్రైసిస్ వచ్చినప్పుడే మీరు రెస్పాండ్ అవుతున్నారు కాదు, క్రైసిస్ రాకముందు కూడా దీనిపైన పూర్తిగా అవగాహన చేసుకొని సెక్టార్ పైన ఈ సెక్టార్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, వచ్చే 10 ఏళ్ళలో ఈ సెక్టార్ని మనం ఎలా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు మీరు చెప్తా ఉన్నాను కదా, మీరు అందరూ కూడా మీడియా పరంగా మీరు చాలా విఘ్నులు. సరే, సోషల్ మీడియాలో అంటే వారికి అంతగా ఎక్కువ మందితో పరిచయాలు ఉండవు, ఎక్కువ మందిని కలవరు, ఇవన్నీ కూడా అంత ఆలోచన ఉండకపోవచ్చేమో. కానీ మీరైతే 10 మంది కలుస్తారు, విశ్లేషణ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి ప్రశ్నల్ని అనవసరంగా సంధించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అదే ఇప్పుడు స్పైస్ జెట్ నడుస్తూ ఉంది, అదేవిధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కదా. ఇది ఓన్లీ ఇండిగో యొక్క సంక్షోభమే, ఇది వాళ్ళ తప్పిదమే. ఇది ఇంకెవరు మాట్లాడతారా? మొత్తం ప్రెస్ మీట్ మనం చివరిలో తీసుకున్నాం. శిరీష్ ఉన్నాడా? శిరీష్ 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 ఢిల్లీలో ఎంపీలు మాట్లాడారు వాళ్ళ జరిగినటువంటి అంశం మీద. అట్లాగే రామ్మోహన్ నాయుడు గారికి కూడా మెయిన్ కొద్దిగా దాని మీద మోదీ గారు ఫోన్ చేసి ఇవాళ పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఆన్సర్స్ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. మీరు చెప్పినటువంటి స్టాండ్ కరెక్ట్, దీన్ని త్వరగా ఈ సొల్యూషన్ తీసుకురండి అని చెప్పని కూడా రామ్మోహన్ నాయుడు గారికి అమిత్ షా గారు మోదీ గారు ఇద్దరు కూడా కాల్ చేసి మాట్లాడారని ఇప్పుడే బ్రేకింగ్ కూడా అందుతుంది. అయితే ఇండిగో ఇంకొక 3 రోజులు 4 రోజులు పట్టచ్చు, ఇంకో 3 డేస్కి ఇదంతా కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటున్నారు. దాదాపు ఒక 30,000 బ్యాగులు ఎన్నో వెళ్ళిపోయినాయి అంటే ఇటు వస్తా ఉన్నాయి అంట 1 by 1. అట్లాగే 610 కోట్ల రూపాయలు చెల్లించారంట ఇప్పటి వరకు, ఇది టికెట్లు ఇది చేశారు. అట్లాగే ఇప్పుడు ఇండిగో షేర్స్ కూడా దాదాపు 13% పడిపోయినాయి అంట. 13% పడినాయి అంటే ఎప్పుడు లేని విధంగా పడిపోయినాయి అంట. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళే బాధ్యులు. దీని మీద బయట ఒకటి ఉంది సార్ రామ్మోహన్ నాయుడు గారిది. బయట ప్లీజ్. Things have unfolded for those 2 days. Definitely there was a lot of difficulty that has faced by the passengers, and we are doing an inquiry and we will take very, very strict action, not only for this situation but also as an example. We will set an example for all the airlines. If there is any miscompliance, any non-compliance or non-adherence, we will take very, very strict action so that we set an example in the industry. శిరీష్ గుడ్ ఈవినింగ్. ఏంటి ఎంపీలు దేని మీద మాట్లాడారు, ఏంటి సబ్జెక్ట్? అంటే ఇండిగోకు సంబంధించిన ఉదంతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ కొన్ని మీడియా సంస్థలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నా ఆ దుష్ప్రచారాన్ని క్లారిటీ ఇచ్చేందుకు అధినేత ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇండిగో సంక్షోభం అనేది ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేసి తదనుగుణంగా ఆదేశాలన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సమస్యను కూడా పరిష్కరించడం కూడా జరిగింది. అయితే ఇండిగో సంస్థ చేసిన తప్పిదానికి కేంద్ర పౌర విమానయాన శాఖను ఏదైతే నిందించడం, పౌర విమానయాన శాఖ మంత్రిని తప్పుబట్టే విధంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేయడానికి కూడా వాళ్ళు ఖండించడం కూడా జరిగింది. సో ఇష్యూ ఏర్పడ ముందు నుంచి ఇష్యూ ఏర్పడిన తర్వాత వరకు కూడా చేపట్టిన చర్యలు వాటన్నింటినీ కూడా వివరించారు. ఈరోజు పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో 0 ఓవర్లో చాలామంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన క్లియర్గా సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇండిగో దగ్గర దాదాపు 425 విమానాలు ఉన్నాయి. ఆ 425 విమానాలు దాదాపు రోజుకు 2,500 ట్రిప్పులు వేస్తాయి. దానికి సంబంధించి ఒక్కొక్క పైలట్ అంటే ఒక్కొక్క విమానం అనేది దాదాపు 14 గంటలు ప్రయాణిస్తుంది. 14 గంటలు ప్రయాణించే విమానంలో ఒక్కొక్క పైలట్ 7 గంటల పాటు తన యొక్క డ్యూటీని కూడా నిర్వర్తిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పైలట్ల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డీజీసీఏ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే పైలట్లను సకాలంలో నియమించుకోవడంలో విఫలమైన
ఇండిగో సంస్థ ఈ పర్యవసానాలకు కూడా కారణమైంది. ఇప్పటికిప్పుడు పైలట్లు రావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే 925 మంది పైలట్లు ఆ సంస్థకు, అంటే ఇటు కెప్టెన్లు కానీ లేకపోతే ఫ్లైట్ అసిస్టెంట్లు కానీ పైలట్ అసిస్టెంట్లు కానీ వీళ్ళు మొత్తం కూడా కావాల్సి ఉంటుంది. అంటే వేరే సంస్థల వాళ్ళు పోనీ ఇండిగో సంస్థలకు మారాలంటే కూడా కెప్టెన్లు అయితే 1 year ముందు, మిగిలిన వాళ్ళైతే 6 నెలల ముందు నోటీస్ అనేది కూడా ఇవ్వాలి. విదేశాల నుంచి పైలట్లను తెప్పించాలన్నా కూడా దాదాపు 3 నెలల ముందు పైలట్లను కూడా తెప్పించాలి. సో ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా గమనించి DGCA ఏదైతే గతంలో ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను కూడా పక్కన పెట్టింది. ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చింది. ఎందుకంటే దాదాపు 3 నెలల సమయం ఇస్తే విదేశీ పైలట్లను హైర్ చేసుకొని ఈ సమస్య మొత్తాన్ని కూడా అధిగమించే పరిస్థితి తీసుకొస్తారు. అయితే దీనికి ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులు అనేవి కూడా ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులలో ఓవరాల్గా మొన్న ఏదైతే కేంద్ర పౌర విమానయాన శాఖకు ఇండిగో CEO ఇచ్చిన వివరణ ఏదైతుందో దాని పట్ల ఏమాత్రం కూడా సంతృప్తి చెందలేదు. సో మరొక షోకాజ్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. రేపు దీనికి సంబంధించి వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం ఉంది. రాను క్రమంగా సర్వీసులన్నీ కూడా పునరుద్ధరవుతున్నాయి. ఈ రోజు కేవలం 300 ఫ్లైట్లకు మాత్రమే పరిమితమైంది. నిన్న 500 ఫ్లైట్లు ఉంటే ఈ సంఖ్య అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. రీఫండ్ విషయంలో కానీ బ్యాగేజ్ని తిరిగి ఇచ్చే విషయంలో కానీ వేగంగా చర్యలంటి కూడా చేపడుతున్నారు. అయితే ఇక్కడ కేవలం ఒక పౌర విమానయాన శాఖ మంత్రిని మాత్రమే టార్గెట్ చేయడాన్ని టీడీపీ ఎంపీలు కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అసలు వైఫల్యం అనేది కూడా ఇటు ఇండిగో సంస్థ దగ్గర ఉంది. అయితే DGCAని కూడా వాళ్ళు తప్పుదోవ పట్టించే విధంగా నివేదికలు అనేవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆ సంస్థ పైన చర్యలు తీసుకునేందుకు కూడా DGCA ఇటు పౌర విమానయాన శాఖ ఎప్పటికప్పుడు కూడా చర్యలు చేపడుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి సమస్య అనేది కూడా ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మరొక 3 ఎయిర్లైన్ సంస్థలకు కూడా లైసెన్సులు అనేవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దాంతోపాటుగా ఇండిగో ఏదైతే ఎక్కువ రూట్లో, అంటే కీలకమైన రూట్లలో ఎక్కువ ఫ్లైట్లు నడుపుతుందో అందులో కొన్నింటిని కట్ చేసి మిగిలిన ఎయిర్లైన్ సంస్థలు కూడా అప్పగించడం కూడా జరిగింది. ఇండిగో సంక్షోభం ఏర్పడిన తర్వాత ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏదైతే ఓవర్ ప్రైజింగ్ చేశాయో వాటన్నింటినీ కూడా వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా రీఫండ్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు 70,000 పెట్టి ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకుంటే హైదరాబాద్ రావడానికి 20,000 ఖర్చు అవుతే మిగిలిన 50,000 అనేది కూడా మీకు రీఫండ్ ఇచ్చే విధంగా ఆదేశాలు అనేవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో సమస్య అనేది కూడా ఏర్పడింది. దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. అంతేగాని రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం చేయడం అనేది వైసీపీ లాంటి పార్టీలు కావాలని చెప్పి దీన్ని రాజకీయం చేస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని ఛానళ్లు కూడా దీన్ని పనిగట్టుకొని ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన మీమ్స్ని పెట్టి కూడా పెద్ద ఎత్తున అది చేయడం అనేది కూడా వీళ్ళు తప్పుపడుతూ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి రామ్మోహన్ నాయుడుకు బాసటగా కూడా నిలవడం కూడా జరిగింది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే శిరీష్ జనరల్గా అంటే ఆనాడు ఎర్రంనాయుడు గారు కావచ్చు, ఈనాడు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, వాళ్ళ పనితనం ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రజల పట్ల ఎటువంటి బాధ్యతతో ఉంటారు అనేటువంటిది దగ్గరగా చూసినటువంటి వాళ్ళకి తెలుసు. కానీ ఇండిగో చేసినటువంటి రోస్టరింగ్ విధానంలో చేసినటువంటి తప్పు అది పబ్లిక్కి ఎఫెక్ట్ అయింది. అది పబ్లిక్కి ఎఫెక్ట్ అవటమే కాదు, దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం కూడా మారింది. ఆ శాఖకి మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి అటువైపు ప్రశ్నలు వెళ్తున్నాయి. కానీ ఫస్ట్ డే నుంచే దాన్ని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేటువంటి పనిలో నిమగ్నం అయ్యారు. కానీ ఇది ఆ కొత్త గ్యాప్, అంటే ఇండిగో సరిగ్గా సక్రమంగా స్పందించకపోవటం, అన్ని రూల్స్ అన్నిటిని మేము రెడీగా ఉన్నాము పాటించడానికి అని చెప్పి ఎక్కడో వాళ్ళు చేసినటువంటి అది అందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా, నిర్లక్ష్యం దాగి ఉందా, అసమర్థత దాగి ఉందా, ఇది ఒక్కటే రోస్టరింగ్ విధానం ఒక్క రోజుకి అప్పటికప్పుడే మొత్తం కావు. మరి అట్లా అయితే ఇన్ని ఫ్లైట్స్ ఆగిపోతాయని తెలిసి కూడా అలా జరిగిందని అంటే ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్. అంటే ఇన్ని ఫ్లైట్స్ ఇంతమంది వస్తారు, ఇంతమంది డ్యూటీకి రారు, రోస్టరింగ్లో ఇంతమంది ఆగిపోతారని కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా ఇండిగో ఎలా చేసి ఉండిద్ది, ఎలా దాన్ని సమర్థిస్తుంది? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే మా కంట్రీలో మొత్తం 100% ఎయిర్ ట్రాఫిక్ ఉంటే అందులో దాదాపు 65 నుంచి 70% ఎయిర్ ట్రాఫిక్ అనేది కూడా ఇండిగో సంస్థ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆ సంస్థ నడిపే అన్ని ట్రిప్పులు కానీ లేకపోతే ఇచ్చే ప్రైజింగ్ కానీ లేకపోతే ఇదంతా కూడా మిగిలిన సంస్థలు కూడా లేవు. అంటే దాదాపు ఒక 20 to 27% ఎయిర్ ఇండియా ఉంటే మిగిలిన దాదాపు 9% ఎంతో స్పైస్ జెట్ ఉంది. సో ఈ 3 సంస్థలే ప్రస్తుతం కార్యకలాపాలు, మిగిలిన అన్ని కూడా చిన్న చిత్తగా అంతా కలిసి 2-3% కూడా ఉంది. సో ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఇండిగో ఇటు ఏదైతే DGCAని అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖను
క్లియర్గా తప్పుదో పట్టించింది అనేది ఒక యాంగిల్. రెండోది ఇందులో కాన్స్పిరసీ ఉంది. పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ప్రక్రియ చేశారు. గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేసి నిబంధనలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. అది బాగా చాలా నెగిటివ్ అయింది. చివరికి ప్రజల్లో చెడ్డ పేరు అనేది కూడా వచ్చింది. ప్రజల్లో చెడ్డ పేరు రావడంతో ఈ విధంగా జరిగింది అనేది కూడా ఒక యాంగిల్ అనేది కూడా ఉంది. అయితే మిగిలిన ఎయిర్లైన్స్కు ఎందుకు జరగలేదు, ఇండిగోకు ఎందుకు జరిగిందంటే ఇండిగో నడిపే దాంట్లో 50% కూడా మిగిలిన ఎయిర్లైన్స్ కూడా నడపవు. అంటే ఎయిర్ ఇండియా కానీ లేకపోతే స్పైస్ జెట్ కానీ నడపవు. సో అన్ని కూడా అంటే 2500 శిరీష్, ఈరోజు ఒక 1200 మంది పైలట్స్ డ్యూటీకి వస్తే ఇన్ని ఫ్లైట్స్ రన్ అవుతాయి. మరి ఈరోజు 600 మంది పైలట్స్ మాత్రం వస్తే 600 ఫ్లైట్స్ ఆగిపోతాయి అనేటువంటి మినిమం బేసిక్ నాలెడ్జ్ని అంత ఇండిగో సంస్థ ఎలా మిస్ అయింది? అదే అండి, అది వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పిదమే అది. ఎందుకంటే డీజీసీ అని బ్లఫ్లో పెట్టారు, పౌర విమానయాన శాఖను కూడా బ్లఫ్లో పెట్టారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు, లేదు అంతా బాగానే ఉంది అని చెప్పారు. సో దీని వెనక ఏంటంటే కుట్రకోణం అనేది కూడా ఉందనేది పెద్ద ఒక మెయిన్ యాంగిల్. సో 4 సభ్యుల కమిటీ అనేది కూడా దీన్ని దర్యాప్తు చేస్తోంది. ఈ రోస్టర్ విధానాన్ని కూడా పరిశీలిస్తోంది. అసలు రోస్టర్ విధానంలో ఇంత గ్యాప్ వస్తున్నప్పుడు దీన్ని మీరు ఎందుకు పసిగట్టలేకపోయారు? మీరు అన్న యాంగిల్లోనే ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఇంతమంది పైలట్స్, ఇన్ని ట్రిప్పులు చేయాల్సి ఉన్నప్పుడు మీరు ముందుగానే ఒకవేళ ఫ్లైట్ కనుక రద్దు అయి ఉంటే మీరు ముందుగానే ఎందుకు సమాచారం ఇవ్వలేదు? సమాచారం ఇవ్వడంలో మీరు ఎందుకు వైఫల్యం చెందారు? దానికి ఇప్పటివరకు కూడా ఇండిగో చెప్తున్న కారణాలు వేటిని కూడా పౌర విమాన శాఖ యాక్సెప్ట్ కూడా చేయలేదు. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఒకటి వాళ్ళపై ఆర్థికంగా ఫైన్ అనేది కూడా విధిస్తారు. వాళ్ళకి ఏదైతే రూట్లలో కేటాయించిన రూట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కోత పెడతారు. మిగిలిన వాళ్ళకి ఆ రూట్లన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చారు. ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయిలో పైలట్ల నియామకాన్ని చేపట్టి దానికి సంబంధించిన మొత్తాన్ని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖకు అప్పజెప్పాలి. ఆలోపు మిగిలిన ఎయిర్లైన్స్ అన్ని కూడా ఆపరేషన్లోకి వచ్చేలాగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇండిగోకు ఓవర్ రూట్స్ ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ కూడా కట్ చేసి ఇండిగో యొక్క షేర్ని కూడా కట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వాన్ని బెదిరించాలని చెప్పి చేసిన ప్రయత్నం అనేది కూడా ఇండిగో సంస్థ యొక్క మనుగడకు ముప్పులాగా పరిగణించే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా అదే యాక్షన్ అనేది కూడా ఇచ్చింది. మీరు అనవసరంగా నిప్పుతో చెలగాటమాడారు, మీరు దానికి సంబంధించి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది, త్వరలోనే దానికి సంబంధించిన శిక్షను కూడా మీరు అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆ సంస్థపై చర్యలు తీసుకుంటే ఓవర్ నైట్ లో గవర్నమెంట్ దాన్ని సార్ట్అవుట్ చేసే అవకాశాలు కూడా లేవు. దానివల్ల ప్రయాణికులు కూడా